ఇళ్ల ధరలు తగ్గనున్నాయా? తగ్గుతాయి. ఎందుకు తగ్గవు? జిఎస్టీ తగ్గిందిగా. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఒక రేంజ్ లో డీలా పడిపోయింది. ఎందుకంటే రేట్లు అలా ఉన్నాయి. మరి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక ఇల్లు కొనాలంటే బెంబేలెత్తిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కదా, అందుకని ఇళ్ల ధరలు కూడా తగ్గనున్నాయి. ఎందుకంటే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లైక్ సిమెంట్ కానీ మార్బుల్స్ కానీ ఇలాంటి వస్తువులపై జిఎస్టీని భారీగా తగ్గించింది ప్రభుత్వం. దీంతో నిర్మాణ వ్యయం తగ్గనుంది. సో ఇప్పుడు ఇళ్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇల్లు కొనాలంటే ఇదే బెస్ట్ టైం అట. ఎందుకంటే ఒక పక్క జిఎస్టీ స్లాబ్లు తగ్గించారు, మరోవైపు ఇల్లు కొంటే నెక్స్ట్ ఐటీ రిటర్న్స్ లో కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో ఆల్ టుగెదర్ కలిసి వస్తుంది అని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. అయితే జిఎస్టీ స్లాబులు తగ్గితే బిల్డర్స్ కి లాభం, కానీ మాకేంటి లాభం అని అనుకోవచ్చు కొనుగోలుదారులు. కానీ ఇక్కడ బిల్డర్లు జిఎస్టీ తగ్గింది కాబట్టి, అసలే రియల్ ఎస్టేట్ కూడా ఫ్లాట్ గా ఉంది కాబట్టి ప్రస్తుతం వాళ్ళు జిఎస్టీ రేట్లు తగ్గించిన ప్రకారంగానే వాళ్ళ బిల్డింగ్ రేట్లు కూడా తగ్గించి అమ్ముకుంటేనే వాళ్ళకు కూడా లాభం. సో ఖచ్చితంగా బిల్డర్స్ ఈ విధంగా ఆలోచిస్తారని నిపుణులు అంటున్నారు.